ఈ యొక్క వ్రతము మిక్కిలి మహాత్మ్యం కలిగినది. స్త్రీ సంతానాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సకల కార్యమునందు విజయాన్ని చేకూరుస్తుంది. కష్టములు కలిగిన కష్టం తొలగింపజేస్తుంది. సంతానం కలిగి వ్రతం ఆచరించిన సత్సంతానం కలుగును. ఈ వ్రతము విశేషముగా ఏకాదశి, పూర్ణిమ, సూర్యసంగ్రహణంతో పాటుగా విశేషమైనటువంటి మాఘమాసమున, కార్తీక మాసం, శ్రావణ మాసమున, వైశాఖ మాసం వ్రతం ఆచరించవచ్చును. భక్తులు శక్తి కలిగిన వారు ప్రతి పౌర్ణమి యందును వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం చేయదలుచుకున్న వారు ఎవరైనా విశేషముగా ప్రాతఃకాలం లేచి శిరస్నానం ఆచరించి సంధ్యావందనము, దీపారాధన కార్యక్రమం ముగించుకొని అటు పిమ్మట సత్యనారాయణ స్వామి వారి మనసులో ధ్యానం చేసుకొని పూజావంతం దీపారాధన చేసి సత్యనారాయణ ప్రభో పాహిమాం పాహిమాం, ఈరోజు మీ వ్రతం చేయదలుచుకున్నాం స్వామి, మమ్మల్ని కటాక్షించండి అని చెప్పి స్వామివారిని మనసులో దలుచుకొని ధ్యానం చేసుకొని ఉపవాసం నడిచి సాయంకాలం సంధ్యా సమయానికి గాను ఈశాన్య భాగంలో ఆవుపేడ తలికి మంచిగా ముగ్గు పెట్టి విశేషముగా వస్త్రాన్ని పరిచి మండపాన్ని ఏర్పరిచి